పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కి కారకం. ఎంతసేపు చూడాలమ్మా మీకోసం? అనవన్ నంబర్ నుంచి కాలొచ్చి ఫీమేల్ వాయిస్‌లో మాట్లాడి వెయిట్ చేయమని చేసావు కదరా! నీకెలా తెలుసు? కొంపదీసి ఆ కాల్ చేసింది నువ్వేనా? ఏం లేదురా. మొన్నే జియో సిమ్ తీసుకున్నాడు. నిన్నే యాక్టివేట్ అయింది. వీడి మొబైల్‌లోనేమో వాయిస్ చేంజ్ ఓవర్ ఉంది. దాన్ని యూజ్ చేసి నిన్ను బకరాని చేశాడు. వాడే పట్టుకెళ్ళిచాడు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నిన్ను బకరగాని చేస్తాన్నా గుర్తుందా? అలా కాల్ చేశా, ఇలా వెయిట్ చేయించా. నిన్ను బకరగాని చేశా. బెట్ గెలిచా. అయినా నిన్ను బకరగాని చేయడం బఠానీ తిన్నంత ఈజీరా. ఫీల్ అవ్వకురా. టీ తాగు. అది సరే నిన్న కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఎక్కడున్నావు? నీ కాల్ తర్వాత నా బంగారం కాల్ చేసింది. దాంతో ఉన్నా. ఎవడైనా బంగారం కొన్నా అంటాడు. వీడేట్రా బంగారం కొన్నా అంటాడు. ఇంతకి మనిషా ప్రాపర్టీనా? అది ప్రాపర్టీ కాదురా. నా కాబోయే లైఫ్ పార్ట్నర్. దాని నిక్‌నేమ్ బంగారం. పార్ట్నర్ అంతవరకు వచ్చిందంటే వీడిని చాలా దూరం పాగించినట్టుంది రో. ఆహా! మేము ఇంకా పవర్ స్టార్ బంగారం సినిమా అనుకున్నాంలే. ఇంతకీ ఎలా ఉంటుంది? తన పేరు సరళ. తను బయటికి వెళ్తే వేస్తుంది పరద. వాహ్ వాహ్! వాహ్ వాహ్! తన మాటలు గలగలా పారే గోదారి వరద. వాహ్ వాహ్! వాహ్ వాహ్! తను ప్రతిరోజు సాయంత్రం తింటుంది ఫలూదా. తనతో ఉండడం నాకెంతో సరదా. అది హ్యాండ్ ఇస్తే తీరుతుంది వీడి దురద. ఖచ్చితంగా. లవ్‌లో ఉన్నప్పుడు కాళిదాస్ అందరికీ ఇన్‌స్పిరేషన్. అదే లవ్ ఫెయిల్యూర్ అయ్యాక దేవదాస్ ఇమాజినేషన్. ఎన్ని సినిమాల్లో చూడలేదు? రేపు నాకు ఇంటర్వ్యూ ఉంది. అది అయిపోయిన తర్వాత కలుద్దాం. ఓకే. బై. బై బా. ఓకే మామ. బాయ్. పెనమే దోశలాగా చెయ్యట్రా చెంపకత్తకపోయింది. ఇందాక బస్సులో వస్తుంటే అమ్మాయిది సెల్ బాగుందని చెప్పా. ఆ. చూస్తారా ఆ. అనంది. చూసి ఇచ్చా. మీ డ్రెస్ బాగుందని చెప్పా. చూడ్డానికి ఇస్తుందేమో అనుకున్నా. కానీ లాగిపెట్టి చెంప మీద కొట్టింది. ఇంకా నొప్పిగానే ఉందిరా. వీడేంట్రా ఏదో గుడ్ న్యూస్ చెప్తా అని చెప్పి ఇంకా రాలేదు. బ్యాడ్ న్యూస్ వల్ల బాధ కలుగుతాయి, గుడ్ న్యూస్ వల్ల బాధలు పోతాయిరా. రానీరా వాడిని. మనోడి ముఖం 1000 క్యాండిల్ బల్బులా ఎలుగుతోంది. మన పొలంలో మొలకలొచ్చినాయి రో. పొలంలో పండి తింటాం తప్ప ఏనాడన్నా పొలానికి వెళ్ళి పేసారనేది. ఏదో షోలో ఈ డైలాగ్ విన్నారా? బాగుందని చెప్పానులే. మీకో గుడ్ న్యూస్ రా. చెప్పరా బాబు. అవతల బావార్చిలో బిర్యానీలు, బార్‌లో బీర్లు వెయిటింగ్. తెచ్చుకుందాం, తిందాం, తాగుదాం. చెప్తున్నా, చెప్తున్నా. 1 మినిట్. ఎందుకు రాను అన్నావు? సిక్స్త్ సెన్స్ షోలో ఓంకార్ అన్నయ్య గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు 1 మినిట్ అని ప్రేక్షకుల్ని టెన్షన్ పెట్టినట్టు నేను మిమ్మల్ని సస్పెన్స్ చేద్దామని అలా చెప్పా. నాకు ఇంటర్వ్యూ సక్సెస్ అయింది. జాబ్ వచ్చింది. కంగ్రాట్స్ మై ఫ్రెండ్. ఎరా చెప్పవా? హ్యాపీ న్యూ ఇయర్ రా. నువ్వు అర్జెంట్గా వెళ్ళి నీళ్ళు తీసుకురమ్మంటారా? దేనికిరా? బాత్రూమ్‌కి వెళ్తావని. పోయి నోరు పోయి. ఆ మూస్తాను లేరా. మీకే మీరు బానే సెటిల్ అయ్యారు. నా పరిస్థితే కుడితిలో పడ్డ ఎలకలా తయారైంది. కొంప తీసిన వెలక. కాదు ఏనుగు. అరే చిన్నప్పుడు ఏనుగమ్మా ఏనుగని చదివిందే గాని ఎక్కిందే ఒక్కసారి ఉంగరు ఎక్కుతా.
ఎలక లేదు ఏనుగు లేదు. నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు సిల్లిగా మాట్లాడతావేంట్రా? ఆపండ్రా. ఏంది బాధ? ఇందాక మా అమ్మ బొబ్బట్లు పెట్టింది. అవి తినేసరికి మా నాన్న వచ్చి చివాట్లు పెట్టాడురా. ఇంతకి నువ్వేం తినావరా? బొబ్బట్లా శివట్లా? రే నువ్వు ఆపరా, నువ్వు చెప్పరా. ఇంజనీరింగ్ అయిపోయింది కదా నువ్వేం జాబ్ చేయవా అని అన్నారా. దానికి నేను బిజినెస్ చేస్తాను నాన్న అన్నాను. దానికి మా నాన్న నెత్తి మీద రూపాయి పెడితే రూపాయి కూడా నేను ఎవరు కొనరని మా నాన్న నన్ను అన్నారా. అలాంటిది నువ్వేం బిజినెస్ చేస్తావు అని మా నాన్న నన్ను అవమానించారురా. వాడి తల మీద చూస్తున్నావు ఏంట్రా? వాళ్ళ నాన్న తల మీద రూపాయి పెడుతున్నారు కదరా, ఉందేమనని. ఏ ఉంటే తీసుకుందామనా లేకపోతే అమ్మేద్దామనా? అరే పుచ్చిపోయిన వంకాయలైనా కొంటారు, నిన్నెవరు కొనేది ముచ్చుమోహోడ. అరే అవన్నీ ఆపండ్రా. నేను పార్టీ ఇస్తా. తెచ్చుకుందాం, తిందాం, తాగుదాం. ఏరా నువ్వు పిల్లాడు మగాడివా? మొగాడిని రా. కావాల్సి వస్తే నా లవర్ ఫోన్ నెంబర్ ఇస్తా, కాల్ చేసి కనుక్కో. ఎరా నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? మనం నాకు జాబ్ వచ్చిందని పార్టీలు స్టేట్ తాకి కక్కున్నాడు కదా, అందుకే వీడికి కాక మనం తెచ్చుకొని తాగుదాం. ఈసారి కక్కనలేరా, ప్రామిస్. లేకండి. ఏరా రావా? ఇటేగా వెళ్ళేది, బైక్ తీసుకుని ఇటేరా, ఇక్కడే ఎక్కుతా. విమానం పోయేది మన ఇంటి మీద కదా అని ఇంటి దగ్గర ఎక్కుతా ఆపమంటే ఆపుతారా? మంచిగా అరే ముగ్గురం వెళ్తున్నాం, పోలీసులు చూస్తే పట్టుకుంటారేమోరా. పట్టుకుంటే పైన కట్టి బిల్లు తీసుకొని రా. ఈ రోజు బైక్ మీద నీ బంగారంతా సిటీ మొత్తం తిరిగొద్దాం. ఏమంటావు? నో, నా బంగారంతో నేను తప్ప ఇంకెవరూ తిరగడానికి వీల్లేదు. నువ్వు దాంతో తిరుగు, అది ఇంకొకరితో తిరిగిద్ది. వాడి వల్ల దానికి వాంతులు, నీకు వచ్చి హాస్పిటల్ తిరిగి. ఆపండ్రా ఆపండ్రా ఆపండ్రా, నా ఫోన్ రా, ఆపండ్రా. ఏంట్రా? అరే నా ఫోన్ కింద పడింది, బైక్ ఆపండ్రా. కళ్ళు సెల్ మీద కాదు నేల మీద పెట్టినాడు. అసలే సిటీలో ఎదవలు ఎక్కువ. అరే అర్జెంట్ గా ఫాలో అవరా వాడిని. పెట్రోల్ లేదురా. రే నువ్వు ఆగరా. నువ్వు చెప్పు దేనికి? అరే వాడు ఎవడో నన్ను ఎదవా అన్నాడు రా. ఇవాళ వాడు రక్తం కల చూడాలి. ఏం వాడు రక్తం రంగు చేంజ్ అనుకున్నా ఉంటారా వెళ్ళి చూడటానికి? అయినా ఆడంతా నిజమే లేరా, నువ్వు వచ్చేకు. అంటే నేను ఎదవనా? అబ్బా అప్పుడప్పుడు నిజాలు ఒప్పుకుంటావరా? నువ్వు వెక్కు, నువ్వు తొక్కురా. పోనీ. Cheers. వాడు నన్ను ఎదవా అన్నాడు రా. వాడు రక్తం కల చూస్తా. ఏ ఈరోజు మంచి రోజు కాదా? ఏయ్ నోర్ముయ్, ఇవాళ నాన్ వెజ్ పనులు చెయ్యను. రేపైతే వాడు రక్తంతో నా ఇంటికి రంగేస్తాను. బావా ఇవాళ నీకు జాబ్ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కంగ్రాట్స్ రా. అరే లోకేష్, ఆ చాప తినరా. ఇంట్లో ముళ్ళేమో. ఆ చెప్పులేసుకొని తిను, ముళ్ళు గుచ్చుకో. ఈట్ విత్ కంఫర్ట్. అరే రవితేజ గారు వాక్ విత్ కంఫర్ట్ రా. కొత్తదనం కోసం మన రైటర్స్ అలా రాశారు. నేను చెప్పాను, నువ్వు నోర్మై. అందరికి గుడ్ నైట్. అరే అది గుడ్ నైట్ కాదుగా, గుడ్ నైట్. ఏడు ఇంజనీరింగ్ చదివాడు కానీ ఇంగ్లీష్ లో మాట్లాడడం కూడా. ఏంట్రా అర్జెంట్గా రమ్మని కాల్ చేసావు? రాత్రి ఇంట్లో బాగా గొడవైందిరా. అరే తాగి ఇంటికి వెళ్తే గొడవ కాక ఇంకేమైందిరా? నీ కోపంగా మాట్లాడుతున్నప్పుడు కామెడీ చెయ్యి, బీక నొక్కుతా. పేకొద్దురా, కాళ్ళు నొక్కు, నొప్పులుగా ఉన్నాయి. అరే నేను సీరియస్ గా మాట్లాడుతున్నప్పుడు నువ్వు కామెడీ చేయకురా. డోంట్ డస్ట్బిన్ మీ. అరే అది డస్ట్బిన్ కాదురా, డిస్టర్బ్. అదైనా ఓకే, నేను చెప్పేది నువ్వు. నా కాళ్ళ మీద నేను ఉంచుందామని డిసైడ్ అయ్యా. అంటే ఎన్నాళ్ళు నిలబడింది నీ కాలమే కదారా? ఒరే రాకేశా, నీకు కాలు లేవారా? నువ్వు ఆపు, నువ్వు చెప్పు. రే అందుకే నా కాళ్ళ మీద నిలబడాలనుకుంటున్నాను. మీరు మీ జాబ్ హ్యాపీగా చేసుకోవడానికి, ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించడానికి మనం ఒక బిజినెస్ చేద్దాం. మీరు దాన్ని చూసుకోకపోయినా నేను చూసుకుంటా. తలో 1,00,000 నాకు ఇవ్వండి. అరే
తలగో లక్ష అయితే మరి కాలకో కిడ్నీకి ఎంతరా? అరే నీకు దండం పెడతారా, ఆ పంచులాపు, నాకు సహాయం చేయండి. రే దానిలో లాభం వచ్చినా రాకపోయినా నువ్వు బాగుపడుతున్నావు కాబట్టి ఖచ్చితంగా లోన్ తీసుకుని నీకు ఇస్తాం. నో ప్రాబ్లం. నువ్వు భయపడకు, బాగుపడదు కొని. సరే మా ఆఫీస్ టైం అవుతుంది, 3 రోజుల్లో తీసుకొస్తాం లేరా. డబ్బు నీ దగ్గర ఉంచరా. ఆదివారం కలిసి ఏ బిజినెస్ ప్లాన్ చేయాలో ఆలోచిద్దాం. జాగ్రత్త రోయ్. స్మెల్ బాగుంది. పిచ్చిన కడుగులు. దొంగ చేతికి తాళం ఇస్తే దొంగతనం చేయడానికి ఉంటారు, కానీ దొంగతనం చేయింది దొంగ అనలేరు కదా. ఆదివారం కలుద్దాం అని చెప్పా, వీడేంటి ఇంకా రాలేదు. 3 రోజు నుంచి ఫోన్ కూడా కలవట్లేదు. కొంప తీసి మన డబ్బులు తీసుకొని వాడి బంగారంతో ఎంజాయ్ చేయడానికి ఎక్కడికైనా వెళ్ళాడా ఏంటి? ఈ డబ్బుతో నా బంగారంతో ఎంజాయ్ చేస్తా. వీళ్ళు ఏం చేస్తారో చూస్తా. వాడు మన ఫ్రెండ్ రా, అలా ఆలోచించకూడదు. సరేరా, ఇప్పుడు ఏం చేద్దాం? పోలీస్ కంప్లైంట్ ఇద్దామా వాడి గురించి, డబ్బు గురించి? ఇంకో 2 రోజులు చూద్దాం. ఎరా వాడి కోసమే నా వెయిటింగ్. అంతేగా మరి. నువ్వేం టెన్షన్ పడుకు, వాడి మీద మిస్సింగ్ కేసు పెట్టా. బట్ మన గురించి అని చెప్పలేదు. ఇందాక సీఏ గారు కాల్ చేశారు, ఏదో క్లూ ఉందని చెప్పారు. మంచి పని చేసావు, నేను అదే అనుకుంటున్నా. మరి వెళ్దాం స్టేషన్కి. పద. ఏంటాగావు? పోనీ. అదిగో కానిస్టేబుల్ వస్తున్నాడు, చూద్దాం ఏమంటాడో. ఏంటయ్యా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయో? ఇదిగో సిఐ గారు మీకు ఈ లెటర్ ఇమ్మన్నారు. గోవా పోలీసుల సాయంతో మీ ఫ్రెండ్ బాడీని తీసుకొచ్చాం. అలానే ఇంకొక అమ్మాయి బాడీని కూడా తీసుకొచ్చాం. పోస్ట్ మార్టం జరుగుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ ఆగినాక వెళ్ళి బాడీని కలెక్ట్ చేసుకోండి. ఓకే? ప్రియమైన మిత్రులు, ఈ రాకేష్ చెప్పేది ఏంటంటే, ఏరా లోకేష్, నేను కనపడలేదని తిట్టుకుంటున్నావా? నాకు తెలుసురా, నేను చేసిన ఈ పనికి ఎవరైనా సరే నన్ను తిట్టుకుంటారు. మీకు నా బంగారం, నా కాబోయే లైఫ్ పార్ట్నర్ అని చెప్తే మీరేమన్నారు? పార్ట్నర్ అంతవరకు వచ్చిందంటే వీడి ఆధారం పాకించినట్టుంది రో. అవునురా, అది ఎంతవరకు నన్ను పాకిచ్చిందంటే ఇక మిమ్మల్ని కూడా నేను కలవలేనంత దూరం రా. మీ దగ్గర డబ్బు తీసుకుంది. డబ్బు నీ దగ్గర ఉంచరా. ఆదివారం కలిసి ఏ బిజినెస్ ప్లాన్ చేయాలో ఆలోచిద్దాం. మీరు ఇచ్చిన డబ్బు దీనికి ఇస్తే ఇది తీసుకుపోయి దాని లవర్కి ఇస్తూ, రాహుల్ ఇదిగో వాడిని బక్రగాడిని చేసి ఈ డబ్బు తెప్పించా, తీసుకో, నేను ఇంకో గంటలో రెడీ అయ్యి వాడికి హ్యాండ్ ఇచ్చి మీ దగ్గరికి వస్తా, ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం. ఈ మాటలు విన్న నాకు మీరు ఆ రోజు మాటలు గుర్తొచ్చాయిరా. అయినా నిన్ను బగరగాని చేయడం బఠానీ తినంత ఈజీరా. ఇప్పుడు నాకు అర్థమైందిరా, అందుకే నన్ను మోసం చేసినందుకు దాన్ని చంపా. దాన్ని చంపినందుకు నాకు ఎలాగో శిక్ష పడుతుంది. అదేదో నాకు నేనే ఈ శిక్ష వేసుకుంటూ తప్పుని ఒప్పుకున్న వాడిని అవుతానని ఈ నిద్ర మాత్రలు మింగి చనిపోతున్నా. అమ్మా నాన్న జాగ్రత్తరా. మీలాంటి ఫ్రెండ్స్ దొరకడం నిజంగా నా అదృష్టం. మీతో కలకాలం ఉండలేకపోవడం నిజంగా నా దురదృష్టం. మళ్ళీ జన్మంటూ ఉంటే మీకే ఫ్రెండ్స్గా పుట్టించమని బ్రహ్మగారిని రిక్వెస్ట్ చేస్తాను రా. అరే లోకేష్, ఎప్పుడు నేను ఏది మాట్లాడినా సెటైర్ వేసేవాడివి, ఇప్పుడు నీ జీవితంలో నుంచి రిటైర్ అయిపోతున్నాను రా. రే మహేష్, మేము ఏది మాట్లాడినా నువ్వు వాగు, నువ్వు చెప్పు అని అనేవాడి, ఇంకా నీకు ఆ అవసరం లేదురా. నీ దగ్గర నుంచి డబ్బు తీసుకున్న తర్వాత నేను ఒక మాట అన్నా, ఇప్పుడు అది నిజమైందిరా. గుడ్ బై ఫ్రెండ్స్, గుడ్ బై ఫర్ ఎవర్. మీరు మంచి అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని జీవితంలో పైకి రావాలని కోరుకుంటూ మీ రాకేష్. వీడిని కమిడియన్ ఆడబట్టు చివరికి కంటదడే పిలిచాడు. అందుకే నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళు వస్తాయంటారు. ఇప్పటి నుంచి మనం నమ్మిన వాళ్ళని మోసం చేయొద్దు, మోసం చేసే వాళ్ళని నమ్మొద్దు.